మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి చేరబోతున్నారట. అయితే ఈ విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి మల్లారెడ్డి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు మల్లారెడ్డి. ఆ తర్వాత వారిద్దరి భేటీ పైన ఈ వార్తలు ఒక్కసారిగా చక్కర్లు కొట్టాయి. పెద్ద ఎత్తున మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటే కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. అయితే దాని విషయంలో మల్లారెడ్డి కొంత క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయంపైనే సీఎంతో కలిశానని చెప్పి మల్లారెడ్డి మాట్లాడుకొచ్చారు. నాకు ఇప్పుడు 72 వయసు ఉంది, నేను ఎందుకు పార్టీ మారుతాను? కాంగ్రెస్లోకి వెళ్ళినంత మాత్రాన నేను ఎమ్మెల్యేగానే ఉంటాను, కానీ ఏం పెద్దగా ఉరగదు కదా అనే వాటర్తో మాట్లాడుతూనే ఆయన ఎమ్మెల్యేలే అక్కడ వెళ్ళిన వారే పరేషాన్లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వెళ్ళిన వారే పరేషాన్లో ఉన్నారు, ఎటు కాకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్లో పోటీకి మా కుటుంబం నుంచి 4 సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు వస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా ఉండడమే నాకు ఇష్టం అంటూ మల్లారెడ్డి మాట్లాడుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే పదవి మజా వస్తలేదట ఆయనకి. ఎమ్మెల్యే పదవి అంటే మల్లారెడ్డికి పెద్దగా మజా లేదట. మంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయన మజా అనిపించడం లేదట, ఎంపీగా అంటేనే ఇష్టమట. అయితే ఇంకా విషయం చాలా క్లియర్గానే ఏం చెప్పుకొచ్చారంటే తనకు రాజకీయ వారసులు లైన్లో ఉన్నారట, 4 సిద్ధంగా ఉన్నారట. ఎప్పుడైనా ఎన్నికలు వస్తే 4లో నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందట. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారిగా హాట్ టాపిక్గా మారాయి. కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి అనే వార్తలకి ఆయనే చెక్ పెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు.